హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ఈరోజుటి కథ నిన్ను చూడక నేనుండలేను రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే, ఉదయం 6 గంటలకు నిద్రలేస్తుంది మధు. తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని మొక్కుకుంటూ ఉంటుంది. నా జీవితంలో ఏ రోజు నా కోసం నేను ఏమీ కోరుకోలేదు. నా అన్నయ్యని ఎలాగైనా జైలు నుంచి విడుదలయ్యేలా మీరే చెయ్యాలి స్వామి. ఎలా అయినా త్వరగా ఆ స్థలం అమ్ముడయ్యి డబ్బులు వచ్చేలా చేయండి స్వామి అని కోరుకుంటూ ఉంటుంది మధు. దేవుడికి దండం పెట్టుకున్న తరువాత ఇంటర్వ్యూకి కావాల్సిన సర్టిఫికేట్స్, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సర్దుకుని రెడీగా బ్యాగ్లో పెట్టుకుంటుంది. అంతలో దీపు అక్కడికి వచ్చి, మధు అన్నీ సర్దుకున్నావా అని అడిగింది. అన్నీ బ్యాగ్లోనే పెట్టుకుని రెడీ అయ్యాను, వెళ్దామా అని అంటుంది మధు. నేను నిన్ను విక్రమ్ కంపెనీలో డ్రాప్ చేస్తాను. నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సాయిరామ్ గారు ఉంటారు కదా, ఆయన్ని కలవమని చెప్పారు కదా నాన్నగారు. అక్కడికి వెళ్ళి పేపర్స్ ఇస్తే ఆయన వెరిఫై చేసి చెప్తారు. ఎంత రేటు వస్తుందో ఏంటో, అలాగే నీ స్థలాన్ని మార్కెట్లో కూడా పెడతారు. అంటే నేనొక్కతినే వెళ్ళి అన్నీ చేసుకోవాలా? నాకు చాలా భయమే అని అంటుంది అమాయకంగా మధు. నాకు నిన్ను తీసుకెళ్లాలని ఉంది, కానీ తప్పదే. మా బాసు చాలా స్ట్రిక్ట్. ఆయన ఎవరనుకుంటున్నావు? సూర్యవర్ధన్, చండశాసనుడే. 1 నిమిషం లేట్ అయినా సరే పనిష్మెంట్ ఇచ్చేస్తారు. చాలా కష్టం వర్క్ చేయడం అక్కడ. మిస్టర్ పర్ఫెక్ట్ ఎప్పుడూ పని పని అంటూ చాలా సీరియస్గా ఉంటాడు. అసలు నవ్వరు తెలుసా? అంత కష్టంగా ఉంటే అక్కడ చేయడం ఎందుకే? నువ్వు కూడా వేరే జాబ్ చూసుకోవచ్చు కదా అని అంటుంది మధు. శాలరీ కరెక్ట్గా ఇచ్చేస్తారే, వర్క్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తే సరిపోతుంది. మిగతా అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. జాయిన్ అయినప్పుడు 2 ఇయర్స్ కంపల్సరీ జాబ్ చేయాలని చెప్పేసి బాండ్ పేపర్ మీద సైన్ చేయించుకున్నారే అందరి చేత. సో 2 ఇయర్స్ అయ్యేంత వరకు ఎవరూ మానడానికి ఉండదు. ఒక్కసారి చేరితే వెనక్కి వెళ్ళలేం. అక్కడ రూల్స్ అన్నీ కరెక్ట్గా పాటించాలి, లేకపోతే అంతే మన పని. నువ్వైతే అక్కడ 2 రోజులు కూడా ఉండలేవే, కళ్ళు తిరిగి పడిపోతావు నీకున్న భయానికి అని చిన్నగా నవ్వుతుంది దీపు. 2 రోజులు కాదు, ఒక్క క్షణం కూడా అలాంటి సంస్థలో నేను పని చేయలేను. నెక్స్ట్ మినిట్ నేను పారిపోతాను. అంత టార్చర్ చేసే మనిషి అంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి బాస్ దగ్గర పని చేయాలంటే నా వల్ల కాదు. బాస్ అంటే ఎలా ఉండాలంటే కూల్గా ఉండాలి, ప్రశాంతంగా వర్క్ చేయించుకోవాలి. అలాంటి బాస్ దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అని అంటుంది మధు. నీకు అలాంటి బాస్ దొరికితే చూద్దాం, ముందు టైం అవుతుంది. నిన్ను డ్రాప్ చేసి వెళ్ళాలి కదా అని అంటుంది దీపు. అయితే ఇప్పుడు నువ్వు రానంటావా అని దిగులుగా ఫేస్ పెట్టింది మధు. భయపడికి ఎలా అయినా సరే నువ్వు ఒంటరిగానే తిరగాలి కదా హైదరాబాదులో. ఇలా భయపడుతూ ఉంటే ఎలా బ్రతుకుతావి? ధైర్యంగా ఉండాలి. ఇక అప్పుడే లక్ష్మి వచ్చి, భయపడుకు తల్లి, బాబాయ్ అన్ని ఏర్పాట్లు చేసేశారు. నువ్వు వెళ్ళి సాయిరామ్ అంకుల్ని కలిసి వచ్చేసి మిగతాదంతా బాబాయ్ చూసుకుంటారు కదా. ఈరోజు సాయంత్రం వచ్చేస్తారు ఆయన, సరేనా అని అంటుంది లక్ష్మి. సరే పిన్ని, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయనకి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి వస్తాను ఇంటికి అని చెప్తుంది. ఇక దీపు మధు ఇద్దరు టిఫిన్ తినేస్తారు. అందంగా చీర కట్టుకుని నీట్గా రెడీ అవుతుంది మధు. అదేంటి ఇంటర్వ్యూకు చీర కట్టుకున్నావు అని అంటుంది దీపు. అసలు నా దగ్గర ఒక్క చుడిదార్ కూడా ఉండదే, ఎందుకంటే మేము ఉంటున్న ప్లేస్లో చీరలు, లంగా ఓణీలు తప్ప చుడిదార్ వేసుకోవడానికి వీల్లేదు. చాలా స్ట్రిక్ట్ కదా, నీకు తెలుసు కదా అని అంది. పెద్దమ్మ మరీ స్ట్రిక్ట్ అనుకుంటూనే నిన్ను ఎక్కడికి పంపించలేదు కదా చిన్నప్పటి నుండి, మేము రావడం తప్ప అని అంది దీపు. అవునే అని తల ఊపింది మధు. అసలే అమాయకురాలివి, భయస్తురాలివి, ఎలా బ్రతుకుతావి సమాజంలో? సరే, అందాక చీరలు కట్టుకో, తర్వాత నీకు చుడిదార్స్ అన్నీ నేను కొంటాను, ఓకేనా అని అంటుంది దీపు. సరేనని మళ్ళీ తల ఊపుతుంది మధు. ఇంటర్వ్యూ జాగ్రత్తగా అటెండ్ చెయ్యి, ఓకేనా? అన్నింటికి ఇలా తింగరదానిలా సమాధానం మాత్రం చెప్పకు. నీ దగ్గర ఫోన్ ఉంది కదా, అన్నీ ఇందులోనే ఉంటాయి. నీకు భయం వేస్తే నాకు ఫోన్ చెయ్యి. అలాగే ఎవరితోనూ మాట్లాడుకో, జనాలున్న ప్లేస్లోనే ఉండు. అసలే ముద్దుగా ఉంటావు, ఎవరైనా సరే నిన్ను ఎత్తుకెళ్ళిపోతారే అని నవ్వుకుంది దీపు. పోవే, నాకు అసలే భయంతో చస్తూ ఉంటే నువ్వు జోకులేస్తున్నావా? అమ్మా మా తల్లి, మళ్ళీ ఏడుపు మొదలుపెట్టకే అని అంటుంది దీపు. మీ ఇద్దరు మాట్లాడుకుంది చాలు గాని త్వరగా బయలుదేరండి, తనకి ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది కదా అని చెప్పి ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఎదురు వస్తుంది లక్ష్మి. సరే పద వెళ్దామని చెప్పి ఇద్దరూ కలిసి స్కూటర్ మీద స్టార్ట్ అవుతారు. ఇక మరొక వైపు అలారం మోగడంతో నిద్రలేస్తాడు సూర్య. రాత్రి నిశ్చితార్థం కారణంగా ఆలస్యంగా నిద్రపోయాడు. ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తాడు సూర్య. ఏంట్రా అప్పుడే లేచావు అని అంటాడు విష్ణువర్ధన్ గారు.
సూర్యవర్ధన్ వాళ్ళ నాన్నగారు అయినా. మీకు తెలుసు కదా నాన్న, నేను ఎంత ఆలస్యంగా నిద్రపోయినా నేను సమయానికి మేల్కొంటాను. ఎందుకంటే నేను సమయానికి విలువ ఇస్తాను కాబట్టి. తెలుసురా నీ గురించి నాకు తెలియదా? కాకపోతే నిన్ననే నిశ్చితార్థమైంది కదా, ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోవాలా? కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, నీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదరా అని అంటారు విష్ణువర్ధన్. అవును సూర్య, ఈరోజు రెస్ట్ తీసుకుని రేపు వెళ్ళు అని అంటుంది దేవయాని. దేవయాని సూర్య వాళ్ళమ్మ. ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నాన్న, అయిపోయిన తర్వాత ఎలాగో నాకు పర్సనల్ రూమ్ ఉంది కదా, అక్కడ రెస్ట్ తీసుకుంటాలే, పర్లేదు నాన్నగారు అని అన్నారు. సరేరా నీ ఇష్టం, నేను చెప్పింది నువ్వెప్పుడు విన్నావు అని అంటాడు విష్ణువర్ధన్. అమ్మా ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టవా అని అంటాడు సూర్య. సూర్యకి టిఫిన్ పెడుతుంది దేవయాని. ఇంట్లో ఎంతమంది పనివాళ్ళున్నా కూడా సూర్యకి వాళ్ళమ్మ వడ్డిస్తేనే తింటాడు. అమ్మా ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను, టేక్ కేర్ డాడ్, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య. సూర్యుని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది నాకు. ఎంత లేట్ అయినా సరే వర్క్ విషయంలో నిర్లక్ష్యం చేయడు, ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఎప్పుడూ మన కోసం ఆలోచిస్తూ ఉంటారు అని అంటారు విష్ణువర్ధన్. నా కొడుక్కి మీ దిష్టి తగిలేలా ఉందండి, వాడు నా బంగారం అని అంది దేవయాని. అవును, ఇంతకీ నిన్నటి నుంచి చరణ్ కనిపించడమే లేదు, ఇంటికి వచ్చాడా లేదా నైట్ అని అడుగుతాడు విష్ణువర్ధన్ కోపంగా. అది అని నసుకుతూ ఉంటుంది దేవయాని. రాలేదండి అని స్లోగా చెప్తుంది. ఎప్పుడు చూడు బలాదూరుగా తిరుగుతూనే ఉంటాడు. వస్తాడులేండి, మీరు అరవకండి, మీరు కూడా టిఫిన్ తినండి అని చెప్పి వడ్డిస్తుంది దేవయాని. ఇలానే వాణ్ణి గారాభంగా పెంచి చెడగొట్టావి అని అంటాడు విష్ణువర్ధన్. ఇక దీపు మధుని విక్రమ్ ఆఫీస్ దగ్గర దింపుతుంది. ఆల్ ద బెస్ట్ మధు, అస్సలు భయపడకు, అర్థమవుతుందా? చక్కగా ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకుని అంకుల్ని కలిసి ఇంటికి జాగ్రత్తగా వచ్చేసే, ఫోన్ దగ్గర ఉంది కదా అని అడిగింది. ఉంది అన్నట్టు తల ఊపుతుంది మధు. నీకేమైనా సందేహాలు ఉంటే నాకు కాల్ చేయడం మర్చిపోవద్దు. సరే అని మళ్ళీ తల ఊపుతుంది మధు. ఓయ్ మధు, ఎందుకు దిగులుగా ముఖం పెట్టావు అని అడుగుతుంది దీపు. నువ్వు అలా ఫేస్ పెట్టావనుకో నాకు వెళ్ళబుద్ధి కాదే, నువ్వు భయపడొద్దు ప్లీజ్, నా బుజ్జి కదూ, నా మాట విని ధైర్యంగా ఉండడం నేర్చుకోవే. భయపడలేవే, ధైర్యంగా ఉంటాను అని అంటుంది మధు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని అంటుంది. ఓకే అని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది దీపు. ఫైల్ పట్టుకుని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని అడుగుతుంది మధు. మీరు ఇంటర్వ్యూకి వచ్చారా అని రిసెప్షన్లో ఉన్న లేడీ మధుని అడుగుతుంది. అవును మేడం అని చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్తుంది మధు. 5వ అంతస్తులో జరుగుతుంది. మేడం మీరు దయచేసి ఈ ఫామ్ని పూర్తించండి మరియు రెజ్యూమ్ జత చేయండి అని చెప్తున్నామే. ఓకే మేడం అని చెప్పి మధు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి రిసెప్షనిస్ట్కి ఫామ్ ఇచ్చేసి పైకి వెళ్తుంది. మధు పైకి వెళ్ళి క్యాబిన్లో కూర్చుంటుంది. మధుని చూసిన వాళ్ళందరూ ఏముందిరా ఈ అమ్మాయి, ఇంత అందంగా ఉందేంటి అని మధుని ఒక రకంగా చూస్తూ ఉంటారు. అక్కడున్న వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మధు సీరియస్గా ఇంటర్వ్యూ కోసం క్వశ్చన్స్ కొన్ని ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వస్తాడు విక్రమ్. మధుని చూసి షాక్ అయిపోతాడు. అతిలోక సుందరిలా ఉంది, ఎవర్రా బాబు ఈ అమ్మాయి అని మనసులో అనుకుంటాడు విక్రమ్. అలా మైమర్చిపోయి చూస్తూనే విక్రమ్ తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇక సూర్య ఆఫీసుకు రాగానే అందరూ అభినందనలు సార్ అని అంటూ విష్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అని చెప్పి అందరికీ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని ప్యూన్కి చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు సూర్య. ఇక ఆఫీస్లో లేడీ స్టాఫ్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు సూర్య గురించి. సారు చూడ్డానికి మన్మధుడిలాగా ఉంటాడు, కానీ చాలా సీరియస్గా ఫేస్ పెడతాడు. ఎప్పుడూ కనీసం మన వైపు ఒక్కసారి కూడా చూసి ఉండడేమో నాకు తెలిసి. అవును అని ఇంకొక అమ్మాయి కూడా అంటుంది. సార్ నవ్వితే ఒక్కసారైనా చూడాలని ఉంది నా కోరిక అని అంటుంది వేరే ఒక అమ్మాయి. మా కాలేజీలోనే నేను మిస్ బ్యూటీ తెలుసా, ఒకరోజు చాలా అందంగా రెడీ అయ్యాను, మన ఆఫీస్లో ఉన్న అబ్బాయిలందరూ ఆ రోజంతా నా వైపే చూస్తూ ఉన్నారు, కానీ ఆయన ఒక్కసారి కూడా చూడలేదే అని ఇంకొక అమ్మాయి అంది. ప్రియా మేడం కూడా చాలా అందంగా ఉంటారు కదూ, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా అని అంటుంది వేరే ఒక అమ్మాయి వచ్చి. అవును అని చెప్పి అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన వర్మ సైలెన్స్ ప్లీజ్ అని అన్నాడు కొంచెం గట్టిగా. ఆఫీస్ అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా, అంత గట్టిగా మాట్లాడుకుంటున్నారు అని కసురుతాడు వర్మ. లేడీ స్టాఫ్ అంతా భయపడి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ మధుకి ఆ జాబ్ వస్తుందో రాదో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.